బాగా సెలబ్రేషన్ అవుతుంది కదా. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైట్ మెన్యూ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. లాస్ట్ 2 weeks గా మనం బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. మరి ఈ వారం కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం బోనాలు స్పెషల్ డైట్ మెన్యూ. మరి ఇవాల్టి మన డైట్ మెన్యూలో సరికొత్త డైట్ రెసిపీ ఏం నేర్చుకుంటున్నాం తెలుసుకోవాలంటే లెట్ మీ ఇన్వైట్ ఆ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జాను. హలో వింధ్య, ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను. హ్యాపీ బోనాలు. సేమ్ టు యూ. బాగా సెలబ్రేషన్ అవుతుంది కదా. అవును, బాగా సెలబ్రేషన్ అవుతుంది. నేను చీర కట్టుకొచ్చానంటేనే సెలబ్రేషన్. మీరు ఎవరు పొగడకపోయినా నేను పొగడుకుంటున్నా. నేను చీర కట్టుకుని వచ్చానంటేనే ఆంటీ లాగా ఉంటాను. వా సారీ, అంటే బై మిస్టేక్ ఫ్లోలో కొన్ని వేరే ఏదో చెప్పబోయేదనే సరే. అంటే నేను చీర కట్టుకొని వస్తేనే ఏం చెల్లా ఉంటాను. ఇది నిజం, ఇది రాసుకోండి. ఎస్ జానకి గారు, బోనాల పండుగ అప్పుడే 3rd week కూడా వచ్చేసాం మనం చక్కగా. సో ఇవాళ బోనాల స్పెషల్ డైట్ రెసిపీ మీరు మాకేం నేర్పిస్తున్నారు? పచ్చి పులుసు. అవునా? అండ్ వంకాయ పచ్చి పులుసు. ఎంత బాగుంటుందో. వంకాయలు చక్కగా కాల్చుకొని ఆ గుజ్జుని పచ్చి పులుసుగా చేసుకొని వేడి అన్నంలో అలా కొంచెం నెయ్యి తగిలించి ఇలా కలుపుకొని అలా తింటుంటే రంగ. ఓకే, మొత్తానికి ఇవాళ మనం డైట్ మెన్యూలో నేర్చుకోబోతున్నాం వంకాయ పచ్చి పులుసు. సో ఈ రెసిపీ ఎందుకు చూస్ చేసుకున్నారు బోనాలు స్పెషల్ గా? ఎస్, ఇది బోనం పట్టుకుని వెళ్తారు కదా. కుండలో అన్నము, తర్వాత వండేసిన అన్నము, తర్వాత చింతపండు పట్టుకుని వెళ్తారు అన్నమాట. సో చింతపండు అనే మళ్ళీ మనం అక్కడ అమ్మవారికి కొంచెం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కొంచెం మనం ఇంటికి వెనక్కి తీసుకొస్తాం అనమాట. సో రైస్ ఉంటుంది, చింతపండు ఉంటుంది. ఆ చింతపండుతో మనము ఇప్పుడు పచ్చి పులుసు అనేది చేస్తున్నాం అనమాట. అండ్ పచ్చి పులుసు అనేది మోస్ట్ కామన్ గా తెలంగాణలో యూజ్ చేస్తారు. దానివల్ల డైజెషన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఓ, అది సీక్రెట్ బిహైండ్ ఇట్ అన్నమాట. ఓకే, సో సీక్రెట్ బిహైండ్ పచ్చి పులుసు ఇస్ డైజెషన్. వెరీ గుడ్ డైజెషన్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా వంకాయ పచ్చి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసేయండి. వంకాయ పచ్చి పులుసుకి కావలసిన పదార్థాలు: వంకాయలు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, అన్నం, చింతపండు. సో వంకాయ పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసారు. ఇప్పుడు జానకి గారు మనకి వంకాయ పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్పిస్తారు. జానకి గారు, ఇంగ్రీడియంట్స్ చూస్తే లిస్ట్ కొంచెం పెద్దదిగానే ఉంది, కానీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటది అబ్బా, ఎందుకంటే పర్సనల్ గా నేను వంకాయ పచ్చి పులుసు ఫ్యాన్ ని. ఓకే, సో జానకి గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము కట్ చేసుకోవాల్సిన కట్ చేసేసుకుందాము. వెజిటబుల్స్ అన్ని వెజిటబుల్స్. ఓకే, దానికంటే ముందు వంకాయ కాల్ చేసుకుని పెట్టుకుంటే అది కొంచెం చల్లారుతుంది. तुम डरो मत, ठीक है, नहीं डरते हम, नहीं डरते, ठीक है. దానికి కొంచెం ఆయిల్ రాసి అప్పుడు అలా కూడా ఉంటుందా? ఓకే, సో ఆయిల్ వంకాయ మంచిగా మసాజ్ చేయాలి, నూనె పట్టియాలన్నమాట చక్కగా బోనాల రోజు. ఓకే, చెక్క కాలుతుందేమో జాను. ఏం కాలుతుంది. ఓకే, సో జాను మనం చక్కగా వెజిటబుల్స్ అక్కడ కట్ చేయండి, అండ్ నేను ఇక్కడ ఈ లోపు బార్బిక్యూ చేస్తా. వావ్. ఓకే, సో ఇప్పుడు ఇది బాగా కాలాలా? సో జానకి గారు, ఇది రెడీయా? రెడీ అండి. ఓకే, స్టాప్ చేసేయండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. అమ్మో, అమ్మయ్య, మీరు ఈ లోపు చక్కగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టారు. ఒక వంకాయ సరిపోద్దా? చాలు, జస్ట్ ఫ్లేవరింగ్ కోసమే మనం యాడ్ చేసేది. సో జానకి గారు, స్టవ్ వెలిగించి పాన్ పెట్టడాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ దీన్ని గుజ్జు కింద చేసేసుకుందాము. ఓకే, సూపర్. సో ఇప్పుడు మీరు రైస్ ఎందుకు తీసుకొచ్చినట్టు నాకు అర్థం. దాన్ని గుజ్జు చేసేయండి, చెప్తా. ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? నెక్స్ట్ మనము పాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించండి. ఓకే, సో రైస్ తీసుకొస్తారని అనుకున్నాను. వేడివేడిగా చక్కగా వంకాయ పచ్చి పులుసు చేసి మాకు పెడుతున్నారేమో అని అనుకున్నాను.
సేమ్ అలాగే అనుకోండి, కరెక్టే అది. అది కరెక్టేరా? కరెక్టే. అలానే కొంచెం డిఫరెంట్ గా ఏదో ఉండబోతుంది, ఐ నో. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ కొంచెం అంత ఒక స్పూన్ ఇవ్వండి. రైట్. కొంచెం అంత ఒక డ్రాప్ ఆయిల్ యాడ్ చేస్తున్నా, అంటే స్పూన్ లో కొంచెం తక్కువ. ఓకే. సో కొంచెం ఆయిల్, నెక్స్ట్ ఆవాలు, తర్వాత కొంచెం అంత మెంతులు, ఓకే, తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఇంకొక స్పూన్ ఇవ్వండి, కొంచెం అంత ఇంగువ. ఆహా, వచ్చేసింది ఇంగువ. ఇంగువ వేస్తే ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది సీరియస్లీ. కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం అంత పసుపు, ఆల్ రైట్, కొంచెం అంత ఉప్పు. అంటే మనం బేసికలీ నిమ్మకాయ చారు ఇవన్నీ ఎలా అయితే పెట్టుకుంటామో కొంచెం అంత కరివేపాకు. కరివేపాకు లేట్ గా వేసిన, లేటెస్ట్ గా వేసారు. ఎస్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఓకే. నెక్స్ట్ వంకాయ గుజ్జు వేసేసేయండి ఇందులో. ఓకే. చింతపండు వాటర్ వేసేసేయండి. సో కొంచెం ఘాటుగానే ఉంటుంది ఓవరాల్ గా చెప్పాలంటే పచ్చి పులుసు. సో ఇది లైట్ గా ఉంటే సరిపోతుందా, లేదా థిక్ పేస్ట్ లాగా ఉండాలి? లైట్ గా ఉండాలి. వేసి ఉంచేయండి, మొత్తం అంతా వాటర్ ఉంచేయండి. ఇంకా 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 బస్. ఓకే. ఇది ఇంకా పొంగనివ్వదు, ఎందుకంటే పచ్చి పులుసు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే. అదే బేసికలీ మనం చారు గనుక ఇలాంటివి చేసుకున్నట్లయితే ఒక 2-3 టైమ్స్ బాయిల్ అవ్వాలి. రైట్. ఓకే. సో జాను, పచ్చి పులుసు రెడీ అయిపోయింది. పచ్చి పులుసు రెడీ అయిపోయింది. సో మనము బోనంలో అన్నము చింతపండు తీసుకుని వస్తాం కదా బ్యాక్ కి కొంచెం. సో అన్నం ఏం చేస్తామంటే ఇది ముద్దల కింద చేసి అందులో పెట్టండి. ఓకే. మంచిగా పెద్ద పెద్ద రౌండ్ రౌండ్ ముద్దలు 3 ముద్దలు చేయండి. ఓకే. సో ఇలా వాడుతున్నారు మొత్తానికి. నాకు బాగా పని చెప్పారనమాట. చూసుకుందాం చూసుకుందాం. బట్ ఎనీవేస్ మంచి టేస్టీ ఫుడ్ కూడా ఇస్తున్నారు కాబట్టి నేను పెద్దగా స్పందించట్లేదు. ఓకే. సో ఫస్ట్ ముద్ద నాది, సెకండ్ మీరు చేశారు, థర్డ్ కూడా మీరే. కమాన్ జాను. ఇప్పుడు అర్థమైంది, వింధ్యాకి పని చెప్తే ఏవి కాదు, మళ్ళీ డబుల్ వర్క్ మళ్ళీ నేనే చేయాలనుకుంటున్నాను. సో ఇలా మనం చక్కగా అన్నం ఇలా ముద్దల్లాగా చేసి ఈ బౌల్లోకి పెట్టేసుకుంటున్నాం అన్నమాట. అంటే ఎస్పెషలీ బోనం ఎక్కించి వచ్చిన తర్వాత ఈ రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా మనం ఇలా యూటిలైజ్ చేసుకుంటున్నాం. సో చింతపండు నేను చేశాను చక్కగా వంకాయ పచ్చి పులుసులోకి మనం ప్రిపేర్ చేసుకున్నాం. వెరీ నైస్. కానీ జానకి గారు, నాకు ఎప్పటి నుంచో ఈ వంకాయ పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం, కానీ ఐ నెవర్ నో హౌ టు డూ ఇట్. ఓకే. సో ఇవాళ నేను నేర్చేసుకున్నాను. ఓకే. సో ఇది అందులో యాడ్ చేద్దాము. ఓకే. పెట్టండి. ఆల్ రైట్. సో జాను రెడీ అయిపోయింది. యమ్మీగా కనిపిస్తుంది, వెంటనే తినేయాలనిపిస్తుంది కదా. ఇడ్లీ సాంబారే లాగా మనం వెరైటీగా ఇవ్వాల, అన్నం పచ్చి పులుసే ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. సో ఎస్. ఆహా ఆహా. ఇలా నాలా గొంతు ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కానీ చక్కగా వేడి వేడిగా ఇలా వంకాయ పచ్చి పులుసు వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది కదా. బోనాల స్పెషల్ మనం నేర్చేసుకున్నాం వంకాయ పచ్చి పులుసు. ఇప్పుడు నేను జానకి గారు టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికీ చెప్పేస్తాం. సో జానకి గారు, ఎస్. సో ఇంతకు ముందు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అన్నం ముద్దలు ఏవైతే ఉన్నాయో చక్కగా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాపీగా. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్పేద్దాం మన ఆడియన్స్ కి ఎలా ఉందో. ఓకేనా? రైట్. ఆల్ రైట్. థ్యాంక్ యూ. సూపర్ గా ఉంది. సో ఇప్పుడు మీరు కూడా ఆ ఉల్లిపాయల కాంబినేషన్ తో టేస్ట్ చేస్తే ఇంకా సూపర్ ఉంటది. ఇంగువ చాలా బాగుంది కదా, ఇంగువ ఫ్లేవర్. ఇంగువ బాగుంది, వంకాయ బాగుంది, చింతపండు బాగుంది, పచ్చిమిరపకాయ బాగుంది, ఉల్లిపాయ బాగుంది, అన్నం బాగుంది, ఎండుమిర్చి బాగుంది, అండ్ మెంతుల ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. కరివేపాకుది కూడా చాలా బాగుంది.
సో మొత్తం మీద చాలా బాగుంది, చాలా అప్టైజింగ్ గా ఉంది అసలు కదా? చాలా అప్టైజింగ్ గా ఉంది. ఆకలి లేని వాళ్ళు ఇది తీసుకుంటే చాలా వాళ్ళకి మంచి ఆకలి పుడుతుంది. ఎందుకంటారు? అది అప్టైజింగ్ ఉంది, స్టిమ్యులెంట్ గా ఉంది యాక్చువల్లీ. ఓకే, అది మీరు నోట్లో వేసుకోగానే సెలైవా వచ్చేస్తుంది చూడండి వెంటనే తెలుస్తుంది. సో అది ఆకలి పుట్టిస్తుంది. తర్వాత ఇది చింతపండు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే డైజెస్టివ్ సిస్టంలో కూడా మనకి స్టిమ్యులేషన్ అనమాట, స్టిమ్యులేట్ అయ్యి మనకి జ్యూసెస్, డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అయ్యి ఆకలి అనేది బాగా వస్తుంది. వావ్. సో ఈ యాక్చువల్గా నాకు అనిపిస్తుంది పచ్చి పులుసుని అన్నంలో అవి అన్నీ ఏమి కలుపుకోకుండా దాన్ని ఇంకొంచెం డైల్యూటెడ్ ఫామ్లో, తాలింపులు ఏమీ లేకుండా డైల్యూటెడ్ ఫామ్లో జస్ట్ భోజనానికి ముందు కొంచెం తీసుకుంటే, అంటే ఆకలి లేని వాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళు, ఆకలి ఉండదు తినబుద్ధి కాదంటారు కదా, అలాంటి వాళ్ళు భోజనానికి ముందు కొంచెం తీసుకుంటే గనక తర్వాత ఆహారం వాళ్ళు బాగా తినే అవకాశం ఉంటుంది. అంటే సంథింగ్ లైక్ సూప్ లాగా అనమాట. ఓ ఓకే ఓకే. ఈ పచ్చి పులుసు తినిన తర్వాత నాకు కవిత వచ్చింది, చెప్పేనా జాను? కానివ్వండి. జాను బోనాల స్పెషల్ గా నువ్వు చేసావు వంకాయ పచ్చి పులుసు. నాకేం కావాలో నీకు తెలుసు, అర్థమైంది నీ మనసు. నా కవిత విన్నాక నువ్వు అవుతావు బిందాసు. వెరీ గుడ్. మీరు ఇలానే రోజుకొక హిందీ పదం నేర్పించండి, తొందరలో నేను కూడా హిందీ పండిట్ అవుతానన్నమాట. హైదరాబాద్ హిందీ. ఎస్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాళ మన డయట్ మెన్యూ. చాలా చక్కగా ఇవాళ మనం ప్రిపేర్ చేసుకున్నాం వంకాయ పచ్చి పులుసు. థ్యాంక్ యూ సో మచ్ జానకి గారు ఫర్ దిస్ వండర్ఫుల్ రెసిపీ. మై ప్లెజర్. అండ్ వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి వ్యూవర్స్ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ డైట్ రెసిపీతో కలుద్దాం. జాను అండ్ ఇండియా సేయింగ్ బై బై.